ఐడిటీవీ మన ఉనికి మన వాణి 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాకి 60 కోట్ల మంది భక్తులు వచ్చి పుణ్య గంగా నది స్నానాలు ఆచరించారు. కుంభమేళా ఇంత సక్సెస్ అవ్వడం జీర్ణించుకోలేని భారతదేశపు పరాయి వ్యక్తులు అంటే కుహనా మేధావులు అంతమంది వరుసగా రోజు గంగా స్నానాలు చేయడం వల్ల అంటురోగాలు వస్తాయని తెగ ముసలి కన్నీరుతో తమ బాధను వ్యక్తం చేస్తూ ఈ భూమి మీద అతిపెద్ద మానవులు హాజరు కాబడుతున్న ఈ కుంభమేళా ఉత్సవం మీద బురద చల్లే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా విఫలమవుతున్నాయని చెప్పాలి. అది ఎలా అంటే గంగా యొక్క వాటర్లో పీకల్ వేస్టేజ్ ఎంత కలిసినా మిగతా రివర్స్లకు కలుషితం అవ్వకపోవడానికి గల కారణం గంగా నదిలో న్యాచురల్గా ఉండే 1100 రకాల బ్యాక్టీరియోఫేజ్ అంటే వీటిని యాంటీ బ్యాక్టీరియల్ వైరస్ అని కూడా అంటారు. ఇది బ్యాక్టీరియా కంటే ఎన్నో రెట్లు చిన్నవిగా ఉండే వైరస్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మనుషులకు కానీ మనుషులకి మంచి చేసే బ్యాక్టీరియాని కానీ ఏమీ చేయవు, కానీ చెడు బ్యాక్టీరియాలను చంపి వాటి ద్వారా ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉత్పత్తి పెంచుకుంటుంటాయి. అందువల్ల 69 కోట్ల మంది కాదు కదా, ఇంకో 60 కోట్ల మంది స్నానాలు గంగా నదిలో చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. స్నానాల సమయంలో మన నుంచి మరియు ఇతర వ్యర్థాల నుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాలను ఈ నేచురల్ గంగా బ్యాక్టీరియోఫేజ్ చంపేస్తూ ఉంటాయి. ఈ గంగా న్యాచురల్ క్లీనింగ్ ఎందుకు ప్రత్యేకమంటే భూమి మీద ఉన్న మిగతా ప్రపంచ నదులతో పోలిస్తే గంగా నదిలో జరిగే క్లీనింగ్ ప్రాసెస్ కానీ మనకి మంచి చేసే బ్యాక్టీరియోఫేజ్లు కానీ 50 రెట్లు అధికంగా మన గంగా నదిలో ఉండడమే విశేషంగా చెప్పాలి. గంగా ప్రాసెస్ నిరంతరంగా ఎన్నో తరాల నుంచి గంగా రివర్లో జరుగుతూనే ఉంది. దీన్నే న్యాచురల్ గంగా వాటర్ ప్యూరిఫికేషన్ అంటారు. మన ఇండియన్ సైంటిస్ట్ అజయ్ శంకర్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇక ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.